సీనియర్ సిటిజన్స్ వృద్ధాప్యంలో వచ్చే అనారోగ్య సమస్యల పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రముఖ వైద్యులు డాక్టర్ ఎస్వి కృష్ణారావు తెలియజేశారు. తెనాలి సీనియర్ సిటిజన్స్ సంక్షేమ సంఘ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. స్థానిక కొత్తపేటలోని పాత ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ భవనంలో తెనాలి సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఫిబ్రవరి నెల సమావేశం ఆదివారం సాయంత్రం జరిగింది. అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు గుమ్మడి నారాయణరావు, కావూరి నాగేశ్వరరావు కార్యవర్గ సభ్యుల పర్యవేక్షణలో జరిగిన సమావేశంలో డాక్టర్ ఎస్వి కృష్ణారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీనియర్ సిటిజన్స్కు వృద్ధాప్యంలో వచ్చే పలు ఆరోగ్య సమస్యలపై డాక్టర్ కృష్ణారావు అవగాహన కల్పించారు. డయాబెటీస్కు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆయన వివరించారు. సభ్యులు అడిగిన పలు సందేహాలకు సమాధానాలు ఇచ్చారు. అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో అసోసియేషన్ ద్వారా చేపట్టవలసిన కార్యక్రమాలు, కార్యాచరణ గురించి వివరించారు. కార్యక్రమంలో భాగంగా ఫిబ్రవరి నెలలో జన్మించిన సభ్యులను సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. సమావేశంలో అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు గుమ్మడి నారాయణరావు, కావూరి నాగేశ్వరరావుతో పాటు వైస్ ప్రెసిడెంట్ పావులూరి రాంబాబు, రామినేని భుజంగరావు, శాఖమూరి మల్లికార్జునరావు, పి మల్లికార్జునరావు, ఎస్ వెంకటేశ్వరరావు, కొడాలి చంద్రమౌళి, ఎం అర్జున్ తదితరులు పాల్గొన్నారు. ఈ సీనియర్ సిటిజన్స్ డయాబెటీస్ గురించి అవగాహన తెలియజేద్దామని ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఈ వయసు పెరిగేకుంది ఈ డయాబెటీస్తో పాటు ఈ బీపీ కానివ్వండి, గుండె జబ్బులు కానివ్వండి, కిడ్నీ వ్యాధులు, కంటి సమస్యలు, ఈ నరాల సమస్యలు లాంటివి వయసుతో పాటు ఇవి కూడా వచ్చే అవకాశాలు కూడా ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి. కాబట్టి తప్పనిసరిగా ఈ డయాబెటీస్ మీద వాళ్ళకి అవగాహన కలిగి ఉండాలి. ఎందుకంటే డయాబెటీస్లో ముఖ్యంగా శరీరంలో రక్తనాళాలు దెబ్బతింటాయి. ఈ రక్తనాళాలు దెబ్బతింటడానికి కారణం కూడా రక్తంలో కొవ్వు శాతం ఎక్కువ ఉన్నప్పుడు ఈ రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయి రక్త ప్రసరణ ఆటం కలిగి అటు గుండె సమస్యలు కానివ్వండి, ఇటు కంటి సమస్యలు కానివ్వండి, కిడ్నీ సమస్యలు, అరికాళ్ళ నరాల స్పర్శకు సంబంధించిన సమస్యలు వచ్చి వివిధ సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి అందరూ కూడా ఈ లిపిడ్ ప్రొఫైల్ మీద దృష్టి సారించాలి. అలాగే తరచూ వీళ్ళు గుండెకు సంబంధించిన పరీక్షలు, అలాగే రక్తపోటు అదుపులో ఉండాలి. గుండెకు సంబంధించిన ఈసీజీ లాంటి పరీక్షలు చేయించుకొని గుండెకి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఈ కిడ్నీ సమస్యలు కూడా ఈ దీర్ఘకాలం డయాబెటీస్ కానీ హైపర్టెన్షన్ ఉంటే దీర్ఘకాలం కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ కిడ్నీ సంబంధించినటువంటి క్రియాటినిన్, అలాగే యూరిన్ టెస్ట్లో ఆల్బుమిన్ లాంటివి పర్యవేక్షించుకుంటూ కిడ్నీలు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే కంటి పరీక్షలు పీరియాడిక్గా 6 నెలలకు ఒకసారి. అలాగే నరాలు కూడా రక్త ప్రసరణ ఆటంకం కలిగి ఈ అరికాళ్ళ సమస్యలు అంటే తిమ్మిర్లు, మంటలతో మొదలయ్యి చివరికి స్పర్శ కోల్పోయి అరికాళ్ళకి గాయాలైన కాళ్ళకి గాయాలైన. ఈ రోజున ది తెనాలి సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపున మా ఈ సదస్సును మనం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మన తెనాలి పట్టణంలో ఉన్నటువంటి డయాబెటీస్ స్పెషలిస్ట్ డాక్టర్ ఎస్వి కృష్ణ గారు వచ్చి సభ్యులందరికీ కూడా ఎన్నో మంచి విషయాలు, పరిజ్ఞానం పెరిగే విధంగా వారు ఎన్నో మంచి సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగింది. వారికి ముఖ్యంగా మన సంఘం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మన తెనాలి పట్టణంలో కానీ పరిసర ప్రాంతాలకు సంబంధించి ముఖ్యంగా తెనాలి 2 టౌన్ ఏదైతే ఉందో, మరి బ్రిడ్జి అవతల పాండురంగపేట, చెంచుపేట, ఆలపాటి నగర్, సుల్తానాబాద్ ఆ ప్రాంత ప్రజలకు సౌకర్యార్థం మేము ముఖ్యంగా ఈ తెనాలి సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రారంభించడం జరిగింది. మేము గత 2018 నుంచి కూడా ఎన్నో కార్యక్రమాలు జరుపుతూ మరి సభ్యుల యొక్క సంక్షేమం పట్ల, మరి ఆరోగ్య పరీక్ష కొరకు మేము ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా అంతేకాకుండా పట్టణంలో ఉన్నటువంటి బీదలకు కానివ్వండి, హాస్పిటల్లో ఉండే పేషెంట్స్కి కానీ వారికి మరి ఆహార పదార్థాలు కానీ అలాంటి సప్లై చేయడం కానీ అలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నాం. ముఖ్యంగా సేవా కార్యక్రమాలు జరుగుతూ మరి మా సంఘాన్ని ముందుకు తీసుకుపోవడానికి మా సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ వారు ఈ కార్యక్రమం నిర్వహించినందుకు చాలా సంతోషంగా ఉంది. దానికి అనుభవజ్ఞులైన డాక్టర్ గారిని వెళ్ళటం, డాక్టర్ గారి ద్వారా చాలా సూచనలు చెప్పించడం చాలామందికి హాయిగా ఉంది. దీనివల్ల వారు చెప్పిన సూచనలు కూడా కొన్ని నేను ఏకీభవిస్తాను. అవి నేను కొన్ని చెప్పాలనే ఉద్దేశంతో నేను చెప్పాలనుకున్నాను. నేను ఎక్కువగా సైకిల్ ఎక్కేవాడిని, వాకింగ్ చేసేవాడిని, రన్నింగ్ చేసేవాడిని. రన్నింగ్లోనూ వాకింగ్లోనూ నేషనల్ లెవెల్లో పోయి ఆటల పోటీలు పోయి ప్రైజ్ సంపాదించాను. ఇప్పుడు కూడా రోజు వాకింగ్ చేస్తూ, రోజు ఒక అరగంట సేపు వ్యాయామం చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నాను. అందువల్ల డైట్ కూడా
చాలా తక్కువగా తింటాను. సాయంత్రం పూట అసలు ఒంటిపూట తినేవాడిని. దాదాపు 20 సంవత్సరాల నుంచి కూడా నేను ఒంటిపూటే అన్నం తిని సాయంత్రం పూట టిఫినో లేదా అటు తినేవాడిని. అలా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఇప్పటి వరకు ఈ వయసులో కూడా నేను చాలా కొద్ది వరకు యాక్టివ్గా ఉండి